ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నుంచి ప్రజాప్రతినిధిగా గెలవడం అంటే వెంకన్న సేవలో ప్రథమ పౌరుడిగా ఉండడమే. అలాంటి అదృష్టం ఆరణి శ్రీనివాసులు గారికి జనసేన పార్టీ కూటమి తరఫున దక్కింది. మొత్తం మీద అయితే తెలుగుదేశం పార్టీ అటు జనసేన బీజేపీ మిత్రపక్షాలు కలిసికట్టుగా ఆరణి శ్రీనివాసులను అత్యధిక మెజార్టీతో 62,000 మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇది అత్యధికమైన రికార్డు మెజార్టీగా చెప్పవచ్చు. ప్రస్తుతం మనతో ఆరణి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంటారు. సార్, ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ నుంచి మీరు ప్రాతినిధ్యం వహించడము, రికార్డు స్థాయిలో మెజార్టీ రావడానికి? ఓం నమో వెంకటేశాయ. మొట్టమొదటిగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోదీ గారి దయతో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరుపతి నియోజకవర్గానికి నియమించడం జరిగింది. వారి సహాయ సహకారాలతో ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వారు ఈ జిల్లాలో అనుభవం ఉంది. ఈ జిల్లా వాసి చంద్రబాబు గారు, పక్క జిల్లాలో నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు పెట్టాడు. తిరుపతి పైన ప్రత్యేక శ్రద్ధ వాళ్ళు వహిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధిగా ఈ తిరుపతి నియోజకవర్గంలో బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. తిరుపతి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ పైన, చంద్రబాబు పైన, మోదీ పైన ఆశలు పెట్టుకొని ప్రజలందరూ కూడా ఏకదాటిగా ప్రజా తీర్పు కూటమి అభ్యర్థిని శ్రీనివాసులను గెలిపించడం జరిగింది. ఈ విజయం తిరుపతి ప్రజలది. దాదాపు తిరుపతి పట్టణం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎమ్మెల్యేగా సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటి హైయెస్ట్ మెజారిటీ సాధించడం జరిగింది. ఇది ప్రజా విజయం, తిరుపతి ప్రజల విజయంగా భావిస్తున్నాను. తిరుపతి ప్రజలు, ఉద్యోగస్తులు అందరూ కూడా మూకుమ్మడిగా ఈ రాక్షస పాలన పోవాలని, రామరాజ్యం రావాలని కోరుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ తిరుపతి నియోజకవర్గంలో 63,000 ఓట్లు రావడం మనస్ఫూర్తిగా తిరుపతి ప్రజలను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సరే, ఏదైతే తిరుపతి అంటే గత 5 సంవత్సరాలుగా అరాచకము, హింసాత్మకమైన వాతావరణం, అదేవిధంగా అవినీతి పెద్ద ఎత్తున జరిగిందని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ రోడ్స్ కానీ, టీడీఆర్ బాండ్స్ కానీ పెద్ద ఎత్తున దందాలు కూడా నడిచాయని, ఏదైతే డివిజన్ స్థాయి నుంచి దందాలు నడిచాయని ఒక విమర్శలు ఉన్నాయి. కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. వీరందరికీ మీరు ఎలాంటి న్యాయం చేయబోతున్నారు? ఇవన్నిటి కూడా రాబోయే రోజుల్లో ప్రక్షాళన చేసి దానికి తగిన సమాధానాలు కూడా అన్నీ చేసి ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం చట్టం తన పనిని చేసుకొని పోతుంది. ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను. తిరుపతి ప్రజలందరూ మూకుమ్మడిగా మంచి మెజారిటీతో గెలిపించారు. వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటానే తప్ప ఈరోజు ఇంకొక దాని గురించి కూడా నేను విమర్శలు చేసేదానికి అవకాశం ఇవ్వడం లేదు. ఈ మంచి సంతోష సమయాల్లో అటువంటివి చేసుకొని కన్ఫ్యూషన్స్ క్రియేట్ చేసేది కరెక్ట్ కాదని మా బుద్ధ తోస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా నా గెలుపుకు తిరుపతి ప్రజలు సహకరించారు. వాళ్ళకి చేతులెత్తి నమస్కారం. ఆర్ఎన్ శ్రీనివాసులు మంత్రి అవుతున్నాడు. ఒకే ఒకడు రాయలసీమ నుంచి గెలుపొందాడు, ఆర్ఎన్ మంత్రి అవుతున్నాడు. దీనిపైన మీ కామెంట్? అది ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయ, ఆశీస్సులు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఆశీస్సులతో వాళ్ళు ఏది చేసినా నేను ఎమ్మెల్యేగా తిరుపతి పట్టణానికి వచ్చి తిరుపతి ప్రజలకు సేవ చేస్తానని అనుకోలేదు. వెంకటేశ్వర స్వామి దయతో, నాయకుల దయతో ఎమ్మెల్యే అయ్యాను. వీడికి తృప్తిగా ఉన్నాను. ఆ పైన భగవంతుడు ఇస్తే ప్రజలకు ఇంకా ఎక్కువ మెరుగైన సేవలు చేసేదానికి సిద్ధంగా ఉండననేసి కూడా తెలియజేస్తున్నాను. మొత్తం మీద ఆర్ఎన్ శ్రీనివాసులు గారు తనకి ఈ అవకాశం ఇచ్చిన తిరుపతి వాసులతో పాటు తమ నేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా కూటమి అధినేత చంద్రబాబు నాయుడు, మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా రికార్డు స్థాయి మెజార్టీలో తను గెలిపించిన ఈ తిరుపతి వాసులకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాబద్ధంగా ఉంటాను, వారి సేవలో నిరంతరం ఉంటానంటూ ఆర్ఎన్ గారు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి. For more videos like this, subscribe Big TV channel.